తెలుస్తుంది మీకు. నేను చెప్తున్నాను కదా, ఆయన మీద నేను సెక్షన్ 20/A నేను వేస్తాను. సెక్షన్ 20/A ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది ఆయన చెప్పారు కదా ప్రెస్ రిలీజ్ నోట్ లో. ఏమని చెప్పారు? శివుడు మూవీకి ఫస్ట్ హాఫ్ అంతా ఏం చెప్పారు చెప్పు. ఫస్ట్ హాఫ్ అంతా శివుడి గురించి మీరు ఏం చూపించారు చెప్పండి సినిమాలో. ఫస్ట్ హాఫ్ అంతా చెప్పండి ఒకసారి. సినిమా చూసావు కదా నువ్వు కూడా. ఫస్ట్ హాఫ్ అంతా ఏం చెప్పారు? విష్ణు ఫ్యాన్ గురించి కాదు, నేను కూడా విష్ణు ఫ్యాన్ గారు కాదు, యాంటీ ఫ్యాన్ కాదు, నేను ప్రభాస్ ఫ్యాన్ గానే వచ్చాను. భక్త కన్నప్ప సినిమా నేను నిన్న చూసి వచ్చాను మళ్ళీ. ఎందుకంటే నాకు ఆబ్వియస్గా నేను కంపేర్ చేసుకున్నాను. అన్న నువ్వు ఇంకొక సినిమా ప్రభాస్ గారు కాదని చెప్పి వాళ్ళ నాన్నగారు వాళ్ళ పెద్దనాన్న గారు నీకు ఇచ్చారు రైట్స్ అన్నప్పుడు అది నీ హక్కు, నీ డ్రీమ్ ప్రాజెక్ట్ అన్నప్పుడు నువ్వు నీ హక్కు అది. అలాంటిది నువ్వు ఇష్టం వచ్చినట్టు నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా సినిమా అంతా మార్చుకొని అలా చేసుకుంటే అది తప్పు. అది అసలు కాదు. ఇట్స్ ఎ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ దట్ వాస్ గివెన్ ఇన్ ద ట్రైలర్ అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెస్ రిలీజ్ నోట్స్. ఆబ్వియస్లీ నువ్వు సినిమా అంతా ప్రమోట్ చేసుకుని భక్త కన్నప్పని ప్రమోట్ చేసుకున్నావా, తిన్నడం మూవీని ప్రమోట్ చేసుకున్నావా? భక్త కన్నప్ప అన్నప్పుడు నువ్వు భక్తి చూపించు. నువ్వు ఫస్ట్ హాఫ్ అంతా నీ హీరోయిజం చూపించాల్సిన అవసరం ఏంటి? ఇట్స్ ఎ ఫాల్స్ మూవీ, కంప్లీట్లీ ఫాల్స్ మూవీ. బట్ ఓన్లీ ప్రభాస్ గారి కోసమే సినిమాకి వచ్చారు. ప్రభాస్ గారికి ఒక 20 minutes చూసాం, అది చాలు మాకంటే. అంతకు మించి ఇట్స్ నాట్ ఏ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. ఓన్లీ ప్రభాస్ గారికి చూడాలా. సెకండ్ హాఫ్ రండి, టికెట్స్ తీసుకొని సెకండ్ హాఫ్ చూసి వెళ్ళిపోయినాను. భక్త కన్నప్ప కృష్ణంరాజు అది ఏం మార్క్ అనిపించలేదా అన్న? కృష్ణంరాజు గారి యాక్టింగ్ చూస్తే కళ్ళు నిండిపోతాయి అన్న. మీ కంట్లో నుంచి ఏడు వస్తుంది ఆయన చేసే సీక్వెన్సెస్ అన్ని. ఇంకొకటి 18 novels ఉంటాయి భక్త కన్నప్ప మీద. మీరు చూడండి, మీరు మాట్లాడుతున్నారు కదా, ఇది చూపించారు కదా బ్రో అని. 18 novels ఉంటాయి. రెండవ కన్ను ఎప్పుడు భక్త కన్నప్ప ఇవ్వలేదు. రెండో కన్ను ఇచ్చే లోపే శివుడు పార్వతి వచ్చి ఆయనకి మోక్షం ప్రసాదిస్తారు. అది నావెల్స్ ఉండేది. వీళ్ళు సినిమాటిక్ లెబరిటీ తీసుకుని వీళ్ళు ఇష్టం. ఇంకా మీరు రాసుకుంది మీరు తీసుకోండి, మీ స్క్రీన్ ప్లే మీ చేతిలో పెన్ ఉంది, మీ చేతిలో ఆర్ట్స్ ఉన్నాయి, చేసుకోండి. కానీ చూడడానికి ప్రేక్షకులు ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. వన్ మోర్ థింగ్, విష్ణు గారికి ఇక్కడ నుంచి ఒక స్టేట్మెంట్ ఇస్తున్నామండి. దయచేసి మార్నింగ్ షోస్ అందరు చూస్తున్నారు. ఒక పక్కన షో జరిగేటప్పుడు మీరు సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి మీరు ఒక్కసారి మీ వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మామూలు విషయం కాదండి. భక్త కన్నప్ప సినిమా ఒకప్పుడు కృష్ణరాజు ఎంత బాగా చేశారో ఆ సినిమా ప్రతి ఒక్కరు చూసే వస్తారు. కానీ ఇక్కడ విష్ణు తప్పులు పట్టట్లా. ఇక్కడ ఎవరైతే ముఖేష్ సింగ్ ఎవరైతే డైరెక్టర్ ఉన్నారో మీరు రాసుకునేది కంప్లీట్ వేరు ఉండొచ్చేమోనండి. కానీ ఒకటి ఇక్కడ చాలామంది డిసప్పాయింట్ అయ్యారండి. అక్షయ్ కుమార్ గారి మంచి యాక్టర్ కాజల్, తను కూడా రాక ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసింది. ప్లస్ రివీల్ చేయకూడదు. ప్రభాస్ గారు ఈ సినిమాలో 20 to 30 minutes సెకండ్ హాఫ్లో వస్తారు అంతే. అది కూడా 15 minutes తర్వాత ఆయనను చూపించే వరకు చూపించారు. ఆ సినిమా ఆయన చూపించేంత సేపు చాలా మందికి ఒక ఎలా ఉందంటే ఫుల్ ఎనర్జెటిక్ అనమాట. స్క్రీన్ మొత్తము ఒక విజిల్స్ కానివ్వండి, పేపర్స్ కానివ్వండి. ఫస్ట్ హాఫ్లో విష్ణు గారిని చేసేటప్పుడు ప్రతి లవ్ ట్రాక్స్ కానివ్వండి, ప్రతి సీన్స్ కానివ్వండి, వాళ్ళు ఏం రాసుకున్నారో వాళ్ళు ఏం చూపించారు. ఇంకోటండి, శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు నేను అక్కడి వరకు వినిపించే వరకు నేను చెప్తాను. నేను వెళ్ళొచ్చా మొన్న రీసెంట్గా చెప్తున్నా. శ్రీకాళహస్తిలో ప్రధాన అర్చకులు కానీ ప్రతి ఒక్కటి విషయం తెలుసుకొని మేము ఈ సినిమా మేము రాసుకున్నామని ఆయనే చెప్పారు. కానీ మీరు ఎక్కడ చూపించారని నాకు అర్థం కావట్లేదు. నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కూడా చెప్తున్నాను. నేను అన్ని టెంపుల్స్ తిరుగుతానని కాదని ఇట్లా, కానీ దేవుణ్ణి మాత్రం ఎంచపరిచి చూపిస్తున్నాను. నిన్న హిందూ సంఘాల వాళ్ళు చాలామంది కూడా ఈ సినిమాని ఆపడానికి మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్ మీరు ఈ సినిమా చూస్తే మీకే అర్థమవుతుంది. ప్లస్ ప్రభాస్ రోల్ మాత్రం చాలా హైలైట్గా చూపించారు. ఎందుకనంటే ఆయన ఫ్యాన్స్ అనేది పక్కన పెట్టేసాను. ఆయన రోల్ యాజ్ అ రుద్ర క్యారెక్టర్ చాలా పవర్ఫుల్ విత్ ఎలివేషన్. బీజిఎం మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా చూపించారు. ఎందుకంటే ప్రాణం పోసారు సెకండ్ హాఫ్లో అని చెప్పాలా. ప్రభాస్ గారు ఎక్కడున్నా కూడా మీరు ప్రెస్ మీట్లో కానివ్వండి, సక్సెస్ మీట్లో కానివ్వండి, ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ మీరు ఎక్కడ రాకపోయినా కూడా మీ క్రేజ్ అలా అంటే మీరు సినిమా లేట్ అయినా చేయొచ్చేమో, కానీ ఫ్యాన్స్ మాత్రం మీకోసం ఎప్పుడు కూడా, ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో ఉన్నప్పుడు ఇలా చేస్తే ఆయన మీద కూడా కొంచెం నెగిటివ్ స్ప్రెడ్ చేసి చాలా వరకు ఉంది. సోషల్ మీడియాలో పొద్దున్న చూడండి, ప్రభాస్ కోసమే సినిమా రండి అంటే అది కాదండి. యాజ్ ఎ మూవీ లవర్గా నేను చెప్తున్నాను, సినిమా కోసం రండి, ఫుల్ లెంత్ చూడండి, అసలు ఏంటి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయో మీరు కూడా క్యాచ్ చేయండి. ఈ లీగల్ నోటీసులు ప్లస్ ఏంటంటే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ లేకపోతే సినిమా లేదండి. ఫ్యాన్సే ఇంతమంది పొద్దున్నే వచ్చి 7 గంటలకు వచ్చి సినిమాలు చూస్తున్నారు. ఇదే పనిగా కేవలం ఇంతమంది రావడానికి తెలుగు స్టేట్స్లో ప్రతి థియేటర్లో హంగామా ఉందనంటే మెయిన్ ఎస్పెషల్లీ ప్రభాసే. నేను ప్రభాస్ ఫ్యాన్ కాకపోయినా కూడా ప్రభాస్ని ఇష్టపడుతున్నాను. ఎందుకనంటే ఆయన డైలాగ్ డెలివరీ కానీ ఆయన ప్రతి సినిమాకి ఎక్స్పెరిమెంటల్ చేస్తారు. మీరు బాహుబలి కానివ్వండి, ప్రతి సినిమా చూడండి, రాజాశ్యామ్ కానివ్వండి, ప్రతి సినిమా కూడా ప్రతిదీ ఎక్స్పెక్టేషన్. ఈవెన్ రాజాశ్యామ్ చిన్న గ్లిమ్స్ కోసమైనా కూడా ఎంతమంది ఎగబడి చూస్తారు, మిలియన్స్లలో ఉంది. ఈరోజు అలాంటి సినిమా కోసం వెయిటింగ్ చేస్తున్నారు. ఈరోజు మెయిన్ ఈ సినిమాకి రావడానికి కూడా
మెయిన్ రావడానికి ప్రభాస్ కోసమే వచ్చారు. ఈ సినిమాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ఈ సినిమా సెన్సార్ బోర్డు వాళ్ళు కూడా నేను ఇక్కడ నుంచి రిక్వెస్ట్ చేస్తున్నాను సార్, మీరు ఈ సినిమాని కొంచెం ఫస్ట్ హాఫ్లోగా మెయిన్ సీన్స్ కొంచెం ట్రిమ్ చేయండి, సెకండ్ హాఫ్ మాత్రం ట్రిమ్ చేయకండి. ఎందుకంటే సెకండ్ హాఫ్ మెయిన్ ప్రభాస్ గారి కానీ క్లైమాక్స్ వరకు కొన్ని సీన్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి, అవన్నీ తీసేస్తే కూడా చాలా కష్టమైపోతుంది. కాబట్టి నేను ఫ్యాన్స్కి ఎస్పెషల్ ఇదే మెయిన్ చెప్తున్నా, దయచేసి కూడా సినిమా బాగాలేదని చెప్పేసి ఎవరు పడితే వాడు రాత్రిపూట చూసేసి యూట్యూబ్లలో లింకులు పెట్టేసి చూడమని చెప్పకండి. ఎందుకంటే విష్ణు గారు యాజ్ అ ప్రొడ్యూసర్గా కమ్ హీరోగా కష్టపడి చేస్తుండొచ్చు, ఆయన బడ్జెట్ ఎక్కువ పెట్టారు. నిజంగానే 100 కోట్లు అయ్యాయి అంటారా? 100 కోట్లు సార్, అది సెకండ్ ఆప్షన్, దాని గురించి మనం మాట్లాడకూడదు. ఎందుకంటే ట్రోల్స్ చాలా జరుగుతున్నాయి, కలెక్షన్స్ కూడా. మీరు సినిమా చూసి వచ్చారు కదా, 100 కోట్ల బడ్జెట్ ఉందా అందులో సినిమాలో? 100 కోట్ల బడ్జెట్ ఎలా అని చెప్తున్నాను అంటున్నారు మీరు. ప్రతి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూడండి, ముంబైలో వర్క్ జరిగినట్టుంది, ఇది ఎస్పెషల్లీ సీజీ వర్క్ కంప్లీట్ ముంబైలో జరిగినట్టుంది. ఎందుకంటే హరిహర వీరమల్ కూడా ఈ మధ్య సీజీ అంతా అక్కడే జరుగుతుందని తెలిసింది కాబట్టి ఇన్ఫర్మేషన్ చెప్తున్నా. వాళ్ళు చూపించేటప్పుడు మనకి రైట్ సైడ్లో CGI అని చూపిస్తారు. CGI అని అంటే దాంట్లో కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ సీన్స్ గ్రాఫిక్సే ఉంటాయి, యానిమేటెడ్ సీన్స్ మాత్రమే ఉంటాయి. అది బై హ్యాండ్ ఎవరు చేయరు, ఎందుకంటే సిస్టంలో చేసేటప్పుడు ప్రతి ఫ్రేమ్, ఎందుకంటే నేను కూడా మల్టీమీడియా చేశా కాబట్టి చెప్తున్నా. ఆశామశగా కూర్చున్నాం కదా, నాకు వచ్చేసింది కదా అని చేసుకుంటూ పోతుంటే అది కరెక్ట్ కాదండి. నేను మూవీల వరకే చెప్తున్నాను, మల్టీమీడియా చేసిన వాళ్ళు కూడా బాగుందని గుడ్డిగా చెప్పేకండి. సినిమాలో చాలా మైనస్ పాయింట్లు ఉన్నాయి, CG కూడా సరిగా చేయలేదండి. సినిమా హిట్ ఆఫ్ అట్టా? ఈ సినిమా ఓవరాల్ యావరేజ్ అండి. నైట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు విష్ణు గారు, ఏంటి నేను ఫైనల్ కాపీ కూడా నేను చూడలేదు, నేను ప్రేక్షకులతో పాటే చూస్తాను. ఆయన చేసిన పెద్ద తప్పదే, ఆయన ఫైనల్ కాపీ చూసుకొని ఎక్కడ ఏ సీన్స్ తీయాలని చూసుకోవాల్సింది. ఎందుకంటే సెన్సార్ బోర్డు కూడా నాకు తెలిసి అయినట్టు లేదు కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారో నాకు అర్థం కావట్లేదు అసలు ఈ మూవీని. ఫస్ట్ హాఫ్ అంతా చాలా సీన్స్ అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక 2 సాంగ్స్ అన్న, అసలు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ కనీసం రిఫరెన్స్ కోసమైనా ఒక భక్త కన్నప్ప మూవీని చూసారా లేదంటే నాకు డౌట్ వస్తుంది బేసిక్గా. సో అంత లిబర్టీ తీసుకున్నారు, బట్ దట్స్ నాట్ ఏ రైట్ వన్. యా, సి యాజ్ యాక్టర్ ఆయన చేయొచ్చు. సి ఆబ్వియస్లీ ఎవరు కూడా యాక్టింగ్ రాకుండా ఇండస్ట్రీకి రారు, అండ్ హీ కాంట్ సస్టైన్ ఈవెన్ విత్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా చాలా మంది వెళ్ళిపోయారు, చాలా హార్డ్ వర్క్ పెట్టారు. బట్ దిస్ ఇస్ నాట్ ఏ రైట్ వే టు ప్రెజెంట్ ఏ మూవీ లైక్ దిస్. సినిమా చూడొచ్చు అంటారా? నేనైతే ఇట్స్ అప్ టు దేర్ ఓన్ రిస్క్ అన్న. అంటే ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు కదా, ఏంటి నెగిటివ్ రివ్యూస్ వస్తారు, ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. పెద్ద ప్రేక్షకులు డిసైడ్ అన్న ఆబ్వియస్లీ. ఎందుకంటే నెగిటివ్ రివ్యూస్ అంటే ఎవరన్నా మేము ప్రేక్షకులే కదా, మేము ఆడియన్సే కదా. మేము పొద్దున్న టికెట్ చింపుకొని వచ్చాం, కానీ మాకు ఏం ఫ్రీ షో అయ్యలేదు కదా ఇక్కడ. మేము వచ్చేది ఏంటి, మూవీ బాగుంటే 10 మందికి చెప్తారు అన్న, తినే ఫుడ్డే చెప్తారన్న, అది తినొచ్చా లేదా అని. అంటే ఇది చూసే మూవీ నువ్వు 300 కష్టపెడుతున్నావు, ఫ్యామిలీ మొత్తం రావాలంటే ఈరోజు 1000 రూపాయలు అవుతుంది. ఆ 1000 రూపాయలు నువ్వు ఇంట్లో కూర్చొని బిర్యానీ తింటావు, కానీ అసలు రీచ్ అవ్వాలి. ఓకే, కంప్లీట్లీ రీచ్ అవ్వాలి. ఎలా అనిపించింది అన్న మూవీ కన్నప్ప? నేను మార్నింగ్ చెప్పండి మ్యాటర్ చెప్పండి. ఫస్ట్ టైం బ్రో నాకు ఇది. చెప్పండి పర్లేదు. ఎలా అనిపించింది? నేను విష్ణు ఫ్యాన్ కాదు బ్రో, నేను డై హార్డ్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్. నేను ప్రభాస్ ఫ్యాన్ కాదు, డై హార్డ్ ఇష్టం నాకు, ఇష్టం కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ డై హార్డ్. కానీ నేను మామూలుగా శివుడు భక్తుని, మామూలు అన్ని దేవుడు భక్తుని, శివుని భక్తుని. మామూలుగా టికెట్ దొరకలేదు మార్నింగ్ షోకి వద్దామంటే, దాని తర్వాత బ్లాక్లో కొన్నా. సినిమాకి బ్లాక్ లో కొని మరి వెళ్ళావన్నా ఈ సినిమాకి? మ్యాటర్ చెప్పండి అన్న. అవునా, ఎట్లా అన్న శివుని అన్న, మనం ఇప్పుడు నువ్వు హిందూ కదా అన్న, సరే సినిమా ఎలా ఉన్నా కూడా చూడాలి కదా అంటే. ఇప్పుడు మన హిందూ మూవీలోనే మూవీ ఎలా అనిపించింది అన్న? మూవీ అయితే బాగుంది అన్న. అంటే కృష్ణరాజు గారు భక్తి కన్నప్ప చేశారు కదా, ఒక ఎమోషన్ క్యారీ అయిందా? మూవీ చూడలేదు, కానీ లాస్ట్ మంచి విషయం యాక్టింగ్ బాగుంది. ఓకే పెట్టేది కూడా తెలియదు మాకు, అది వేరే విషయం. కానీ మోహన్ బాబు గారికి నట రూపంలో వాల్చుకుంటే మనోజ్ అన్న ఒక్కడే, కృష్ణ గారు కాదు. ఇది మాత్రం మీరు రాసుకోండి. కన్నప్ప అని చెప్పి కొంగు వేసాడు లోపల. ఫస్ట్ హాఫ్ మొత్తం రాడ్ ఫస్ట్ హాఫ్. అసలు ఆయన ఇలాంటి అవుట్పుట్ పెట్టుకొని మీరు నెగిటివ్ నెగిటివ్ చెప్తారని చెప్పడం కాదు, ఆయనకి ముందు నెగిటివ్ అనిపించింది సినిమా. ఆ లెవెల్లో ఉంది. ఫస్ట్ హాఫ్లో వచ్చే రొమాంటిక్ సీన్స్ అలా ఏంటి, ఆ సాంగ్స్ అయినా సరే అసలు వాడికి దండం పెట్టొచ్చు. ఇంటర్వెల్ కంటే సాంగ్స్ వచ్చినప్పుడు బయటకు కొంచెం మంది జనాలు ఉన్నారు, ఆ లెవెల్లో బయటకు వర్కౌట్ చేస్తున్నారు. అండ్ సినిమా మొత్తం అంటే ప్రభాస్ వచ్చే వరకు, ప్రభాస్ వచ్చిన తర్వాత ఏమైతే 26 minutes ఆ సీక్వెన్స్ ఉందో అదొకటి నెక్స్ట్ లెవెల్ ఉంది. TFIలోనే గుర్తుండిపోతుంది ఆ సీక్వెన్స్ అయితే. ఆ సీక్వెన్స్ అయ్యే కదా థియేటర్ జనాలు ఖాళీ చేస్తున్నారు. మొత్తం అసలు కంప్లీట్గా ఏం లేదన్న. కన్నప్ప స్టోరీని కూడా మొత్తం కిచిడి చేశారు అనిపించింది, ఏం లేదు. వరస్ట్. అది కరెక్ట్
ఒకటే డైలాగు సెకండ్ హాఫ్ నుంచి రండి ప్రభాసం చూడండి ఇంకొకసారి 100 కోట్ల సినిమా ఎక్కడ ఉంది అక్కడే ఉంది అన్నాడు విష్ణు అన్న. చెప్పు 100 కోట్ల సినిమా ఎక్కడ ఉంది అక్కడ ఉంది అన్నాడు విష్ణు అన్న. అక్కడే ఉంది వాళ్ళ ఇంట్లో. ఏం లేదా, సినిమా చూస్తే థ్రిల్ అయిపోతారు, మెంటల్ అయిపోతారు. నన్ను చూస్తే 40 నిమిషాలు అదుర్సు కిక్కు తోపు అన్నాడు. అక్కడ బొటానికల్ గార్డెన్స్ లో తీసి పడదాం కదా సినిమా మొత్తం. 100 కోట్ల ఏంటిది అంటారా? సీన్ వచ్చినా సరే జనాలు నవ్వుకునేలా తీసాడు. కొన్ని సీన్స్ అయితే అసలే బాగాలన్న ఓన్లీ ఆ 26 మినిట్స్ తీసేసి మిగతా ఈ సినిమా ఏం బాగాలేదు. విష్ణు గారు యాక్టింగ్ ఎలా అనిపించింది? అంటే డ్రీమ్ ప్రాజెక్ట్ కదా, ఏం చెప్తావు ఫైనల్ గా? డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పి డ్రీమ్ లో ఉన్న ప్రాజెక్ట్ అని తీసాడన్న. ఒక బాహుబలి 1, బాహుబలి 2, RRR, కొంగువ మొత్తం తను అన్ని తీసాడు, మొత్తం అన్ని తీసాడు. అలా తీసి డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఏం చేయాలి? అదే అతను డ్రీమ్ ప్రాజెక్ట్ అయితే ఎప్పుడు ప్రాజెక్ట్ ఆపేస్తే మంచిది. ఎలా అనిపించింది? ఓకే బాగానే ఓన్లీ రెబల్ ఫ్యాన్స్ కి ఫీస్ట్. ఫస్ట్ హాఫ్ అంతా రొటీన్, సెకండ్ హాఫ్ అయితే రెబల్ ఫ్యాన్స్ ఇలా అయిపోయింది. క్లైమాక్స్ కొంచెం నిలబెట్టిందండి. ఓకే అంటే ఇచ్చిన 30 మినిట్స్ అన్నాడు, 20 మినిట్స్ ఉంది అంటున్నారు. ఫ్యాన్స్ అలా డైజెస్ట్ చేసుకుంటారు. చాలా ఫుల్ మీల్స్, స్క్రీన్ అపియరెన్స్, డైలాగ్స్ అన్ని సూపర్. ఫస్ట్ హాఫ్ ఏ లేదు, సెకండ్ హాఫే కావాలి. సెకండ్ హాఫ్ టికెట్స్ ఉంటే వెంటనే వస్తాం మళ్ళీ. ఫస్ట్ హాఫ్ చూడకూడదు, ఫస్ట్ సెకండ్ హాఫ్ రావాలి. అంటే వచ్చిన 20 మినిట్స్ టోటల్ మూవీని డామినేట్ చేశాడు ప్రభాస్. డామినేషన్ కాదు, క్యారెక్టర్ అలాంటిది. క్యారెక్టర్ మీకు మిగతా వేయలేదు డొల్ల మొత్తం. మిగతా ఈ క్యారెక్టర్ లేదు డొల్ల. రెబల్ స్టార్ అంతే. దానికోసం వచ్చాక క్యారెక్టర్ కంటెంట్ రుద్ర క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ కంటే లేదు, ఓన్లీ ప్రభాస్ క్యారెక్టర్ కంటే ఉంది. ఫ్యాన్ గా వెళ్ళాం కానీ క్యారెక్టర్ కంటెంట్ రుద్ర క్యారెక్టర్. జై రెబల్ స్టార్ అన్న. మోహన్ బాబు ఎలా యాక్టింగ్ ఉందన్న? మోహన్ బాబు యాక్టింగ్ మోహన్ లాల్ పల్లె మూవీ అయితే ఆయన ఓన్లీ ప్రభాస్ గారి కోసం అన్న. ఫస్ట్ హాఫ్ అంతా మీరు అసలు సినిమాకి రాపోయినా పర్లేదు, వచ్చి పడుకున్నా పర్లేదు, మీకు నిద్ర వచ్చిన ఫస్ట్ హాఫ్ వచ్చి పడుకోండి. అంటే ఆయన చాలా లిబర్టీ తీసుకున్నారు. ఏంటేంటో కంగువా పెట్టారు, ఇదంతా పెట్టారు. అది చాలా తప్పు అన్న. మీరు ఇంకోటి తప్పుగా ప్రమోట్ చేయకండి అన్న మూవీని అయితే దయచేసి. నాకు చాలా తెలుసు, నేను చాలా మంది నేను చాలా ఫాలో అవుతాను. ఫస్ట్ హాఫ్ అంతా చాలా 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 తప్పుగా చేస్తారు. భక్త కన్నప్ప సినిమా చూపించి మంచు మన విష్ణు గారు కూడా ఒక ప్రెస్ నోట్ పెట్టి 2 days నుంచి ఒకటి చెప్పారు. లీగల్ నోటీస్ పంపించారు. చాలా వరకు సోషల్ మీడియాలో ఎవరైనా ట్రోల్స్ చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీస్తున్నాను. ఫ్యాన్స్ని మనం తప్పులు పట్టకూడదండి. ఫ్యాన్స్ ఇంతమంది 3 hours 10 minutes కాదు, 3 hours 30 minutes 40 minutes పెట్టుకుని సినిమా ఎవరైనా కంటెంట్ ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. స్పెషల్లీ ఈ సినిమాలో చాలా మంది ఎదురు చూస్తుంది ఈ 3 hours 10 minutes కానివ్వండి, 3 hours 5 minutes కానివ్వండి. ఎస్పెషల్లీ ప్రభాస్ కోసమే. ప్రభాస్ గారికి బ్యాక్ టు బ్యాక్ చాలా మూవీస్ ఉన్నాయి. రాజా సాబ్ కానివ్వండి, ఇటు స్పిరిట్ కానివ్వండి, బ్యాక్ టు బ్యాక్ మంచి ఫామ్లో ఉన్న హీరోని ఎప్పుడు కానీ కూడా మీరు ఆయనను పెట్టుకొని మార్కెట్ చేయకండి. నేను చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రభాస్ లేట్గా వచ్చిన లేటెస్ట్గా ఒక ఆయన ఇమేజ్తో మార్కెట్లో చాలా బిజినెస్, చాలా అది ఓవర్సీస్ కానీ తెలుగు స్టేట్స్ కానీ చాలా బిజినెస్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసరికి విష్ణు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా తక్కువగా ఉందండి. నిజంగా మీరు అంటే చెప్తున్నాను, దయచేసి ఆయన మీద కోపమే కాదు. ప్లస్ ఎస్పెషల్లీ హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ బాగుంది, ఎక్కువ బ్రో ఒకసారి రా చెప్పురా. హీరోయిన్ క్యారెక్టర్ ఎలా ఉంది? హీరోయిన్ క్యారెక్టర్ అంత నార్మల్గా ఉందన్న. క్యారెక్టర్ మాత్రం ప్రభాస్ చాలా బాగుంది, కొంచెం బెటర్ అన్న. ఓన్లీ ప్రభాస్ కోసం మాత్రమే రావచ్చు. సెకండ్ హాఫ్ లాస్ట్ 1 hour అయితే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సెకండ్ తీసుకుంటే ఫస్ట్ హాఫ్ తీసుకుంటే బాగుండేది. ఓన్లీ ప్రభాస్ ఫస్ట్ హాఫ్ విష్ణు గారు అన్న. సినిమా ఎట్లా ఉందన్న? బాగుందన్న. క్లైమాక్స్ బాగుంది. క్లైమాక్స్ బాగుందా? సినిమా ఎట్లా ఉంది? అదే అన్న
సినిమా అయితే ప్రభాస్ వచ్చిన తర్వాత ప్రభాస్ కి ముందు అంతే. ప్రభాస్ కి ముందు ఇది రాకపోయినా పర్లేదు కానీ ప్రభాస్ తర్వాత నుంచి సినిమా అలా ఒక ఫ్లిప్ అవుతుంది అనమాట. దానికి ముందంతా కంగు ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా, ప్రభాస్ గారే సినిమా. అంటే 40 నిమిషాలు అని చెప్పి మోసం చేశారు మమ్మల్ని. అయితే 20 నిమిషాలే ఉన్నారు, చాలా మోసం చేశారు. అది మాత్రం మోసం. ఏమైనా కట్ చేసి తింటుంటే మళ్ళీ పెడితే మళ్ళీ వస్తుంది. అంతేగాని ఈ సినిమా అయితే ఆయన ఏదో ఆయనకి ఏంటంటే కొంగు అంతా ఫస్ట్ హాఫ్ చూసినట్టుంది కానీ సెకండ్ హాఫ్ ప్రభాస్ గారు వచ్చిన తర్వాతే సినిమా. ప్రభాస్ గారు చెప్పాలంటే అది మళ్ళీ లాస్ట్ క్లైమాక్స్ చూసి చాలా బాగా చేశారు. ఎలా ఉందన్న? ఎలా ఉందన్న నా మూవీ? ఎలా ఉందన్న? మొత్తం ఓకేనా అన్నా? ఓన్లీ ప్రభాసేనా?